బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రత్యేక దక్షిణ దేశం వివాదాన్ని తెరపైకి తీసుకురావడం స్టాలిన్ మీటింగ్ తర్వాతనే జరిగింది. అంటే దక్షిణ భారతదేశాన్ని ఒక దేశంగా, ఉత్తర భారతదేశాన్ని ఇంకొక దేశంగా విభజించాలని కుట్రలు పొందుతున్నారు. కాశ్మీర్ ని విడగొట్టాలి అనుకోని కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది పాటుపడి ఉగ్రవాద దాడులు చేస్తేనే మన తలనే ఎవడు తీసుకెళ్ళలేకపోయాడు. ఇప్పుడు వచ్చేసి సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, అసలు ఇండియాని విభజించేటటువంటి ఈ దుర్మార్గమైన ఆలోచన వీళ్ళల్లో పుట్టింది అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులు. ఇలాంటి రాజకీయ నాయకులు ఈ దేశానికి ఎంత హానికరమో ఒక్కసారి ఆలోచించండి. దక్షిణాదిన కొన్ని దశాబ్దాలుగా బీజేపీకి తమిళనాడు కొరకరాని కొయ్యగా మారింది. మరోవైపు డిఎంకే ఓట్లను చీల్చేందుకు సినీ నటుడు దళపతి విజయ్ అయితే ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. నమస్తే, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ మాధవీలత. ఎప్పుడు చెప్పినట్టే వాయిస్ ఆఫ్ మాధవీలత అంటే నా ఒక్కదాని వాయిస్ కాదు, చాలా మంది జాతీయవాదుల వాయిస్. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కనుక ఈ వీడియోకి ఒక్క లైక్ కొట్టండి, అప్పుడే ఇది చాలా మందికి రీచ్ అవుతుంది. సో అలా యూట్యూబ్ అల్గారిథం పనిచేస్తుంది. సో మీరు ఇచ్చే సపోర్టు నేను చాలా చాలా మంచి వీడియోస్ చేయడానికి నాకు కూడా ఉత్సాహాన్ని అందిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోతాం. అయితే ఈరోజు మనం మాట్లాడుకునేది పాలిటిక్స్. ఎంకే స్టాలిన్ ప్రస్తుతము ప్రతి అంశం పైన వివాదం సృష్టించేందుకైతే సిద్ధమవుతున్నారు. దీని వెనక రాజకీయ అంశాలే కారణం అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం తమిళనాడులో ఎంకే స్టాలిన్ కు అన్ని సవ్యంగా ఉన్నట్లు కనిపించడం లేదు. 2026 ఎన్నికల నాటికి తనకు కష్టకాలం తప్పదని స్టాలిన్ భావిస్తున్నాడు. అందుకే ఈ వివాదాన్ని తెరపైకి తెస్తున్నాడు. దీనికి ప్రధాన కారణం అయితే బీజేపీనే. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి పెద్దగా పట్టులేదు. ఒక్క కర్ణాటక మినహా మరే రాష్ట్రంలో ఆ పార్టీకి అంతగా కూడా పట్టు లభించట్లేదు. తెలంగాణలో గత లోక్సభ ఎన్నికల్లో అయితే అధికార పార్టీలో సమానంగా 8 సీట్లను గెలుచుకున్నా సరే ఇంకా సంస్థాగతంగా బలోపేతం అయితే కాలేదు కదా. సో ఇక మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీకి అంతగా పెద్ద పట్టులేదు. దక్షిణాదిన కొన్ని దశాబ్దాలుగా బీజేపీకి తమిళనాడు కొరకరాని కొయ్యగా మారింది. అక్కడ కొన్ని ఎమ్మెల్యే సీట్లను గెలవడమే కష్టంగా ఉండేది. అయితే ఇదంతా గతం. ఇప్పుడు తమిళనాడులో మెల్లమెల్లగా కమలం పార్టీ ఎదుగుతూ వస్తుంది. అక్కడ అన్నామలై పార్టీ అధ్యక్షుడు అయ్యాక పరిస్థితులు మారుతూ కూడా వచ్చాయన్నమాట. అన్నామలై తాను రాజకీయాల్లోకి రావాలన్న కోరికతోనే 2019 మే నెలలో తన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు కదా, అందరికీ తెలుసు. అదే ఏడాది అక్టోబర్ నెలలో ప్రభుత్వం ఈ స్వచ్ఛంద విరమణకు అంగీకారం కూడా తెలిపింది. 2020లో అన్నామలై బీజేపీలో జాయిన్ అయ్యారనమాట. అప్పటి నుంచి మెల్లిమెల్లిగా తమిళనాడులో హిందుత్వ రాజకీయాలకు పునాదులు వేస్తూ కూడా వచ్చారు. తమిళనాడు రాజకీయాల్లో బీజేపీకి కనీసం ఒక్క సీటు గెలవాలంటేనే కష్టంగా ఉన్న ప్లేస్ నుంచి 13% ఓట్ షేర్ ని పెంచగలిగారు. అయితే ప్రస్తుతం డిఎంకే పార్టీ ఇంత బలంగా ఉన్నా కూడా 13% ఓట్ షేర్ తీసుకురావడం అంటే ఆషామాషి ఏం కాదు. అందులోనూ మొదటిసారిగా అక్కడ బీజేపీ సొంతంగా పోటీ కూడా చేసింది. అసలు అప్పటి వరకు అన్నా డిఎంకేకు తోక పార్టీగా మిగిలిపోయిన కమలం పార్టీ ఒంటరిగా ఎదిగేలాగా చేశారు అన్నామలై. ఎప్పటికప్పుడు అధికార పార్టీ చేస్తున్న మోసాలను ప్రజల ముందు సాక్ష్యాలతో సహా ఉంచారు. తమిళనాడులో ఎన్ మక్కల్ పేరిట పాదయాత్ర కూడా చేపట్టారు. ప్రజలతో మమేకమయ్యారు. డిఎంకే ఫైల్స్ పేరిట పార్టీ చేస్తున్న అవినీతి చిట్టాను కూడా విప్పారు పోలీస్ ఆఫీసర్ స్టైల్లో. డిఎంకే చేసిన ప్రతి అవినీతి పనిని సాక్ష్యాధారాలతో సహా వివరించారు. దీంతో డిఎంకే పార్టీకి అన్నామలై కొరకరాని కొయ్యగా మారాడన్నది అందరికీ తెలుసు. మరోవైపు డిఎంకే ఓట్లను చీల్చేందుకు సినీ నటుడు దళపతి విజయ్ అయితే ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. తమిళనాడు రాజకీయాల్లో సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారికి కొంచెం బాగా ఆదరణ ఉంటుంది. ఎంజీఆర్, జయలలిత వంటి వాళ్ళు సినీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. సినీ అభిమానుల ఆధారంగానే ఇప్పుడు దళపతి విజయ్ కూడా రాజకీయాల్లోకి వచ్చేశారు. విజయ్ రాజకీయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే కూడా ఆయనది కూడా ద్రవిడవాద రాజకీయాలే అని చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఆయన భావజాలం ఎలాగో దీన్ని తెలియజేస్తుంది కదా. దీని ప్రకారం తమిళనాడు రాజకీయాల్లో డిఎంకే పార్టీకి మరొక ప్రత్యామ్నాయంగా విజయ్ కూడా వచ్చినట్లు అర్థమైపోతుంది. ప్రస్తుతం తమిళనాడులో అయితే విజయ్ కూడా బాగా ప్రజాదరణ అయితే పెరిగిపోతుంది. ఇదే జరిగితే గనక 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ తప్పదు. అధికార డిఎంకే, విపక్ష ఏఐడిఎంకేలతో పాటు బీజేపీ, టీవీకే కూడా తలపడే అవకాశం ఉంది కదా. ఈ పరిస్థితుల్లో ద్రవిడవాద పార్టీలు ఓట్లు చీలతాయి. ఇది కమలం పార్టీకి కలిసి వచ్చే అవకాశం అన్నమాట. ఇప్పటికే రాష్ట్రంలో కమలం పార్టీ సొంతంగానే 13% ఓటు రేషియో ఉంది. దీనికి తోడు కూటమి పార్టీలతో చూసుకుంటే ఇంచుమించు 19% కమలం పార్టీ వైపు ఉన్నాయి. రాష్ట్రంలో చతుర్ముఖ పోరు గనక
ఉంటే గెలుపు సాధించేందుకు కావాల్సిన ఓట్ పర్సంటేజ్ మరింతగా తగ్గే అవకాశం ఉంది డిఎంకేకి. అయితే తమిళనాడులో 30% ఓట్ షేర్ అధికార పార్టీ చేపడితే, అంటే ఇప్పుడున్న మరొక 10% అదనంగా గనక బీజేపీ పొందితే బీజేపీని గెలుస్తుంది అంటున్నారు విశ్లేషకులు. ఇందుకు అన్నామలై మరింత తీవ్రంగా శ్రమించే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే అన్నామలైకి తోడుగా కేంద్రం పెద్దలు గనక రంగంలోకి దిగుతారు. ఎవరు? మోదీజీ, అమిత్ షా ఇలాంటి వాళ్ళన్నమాట. వాళ్ళు గనక తమిళనాడు వైపు దృష్టి సారిస్తే విజయం అయితే ఖచ్చితంగా వస్తుంది. అవునా కదా? ఈ పరిణామాలను ప్రస్తుతం సీఎం ఎంకే స్టాలిన్ ముందుగానే పసిగట్టినట్లున్నారు. తమకు ఓటమి తప్పదేమో అని భయపడుతున్నారు. 2019 ఏపీ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ ఇదే పందానైతే వ్యవహరించారు కదా. తమ ఓటమికి భయపడి తప్పంతా బీజేపీదే అన్నట్లుగా చూపే ప్రయత్నం కూడా చేశారు. మొన్న ఢిల్లీలో కూడా అదే జరిగింది. వీళ్ళందరూ కలిసి కమలం పార్టీ పైన, మోదీ పైన ఒంటి చేత్తో యుద్ధాన్ని కూడా ప్రకటించేశారు. తిరుపతి పర్యటనకు అమిత్ షా గారు వస్తే టీడీపీ కార్యకర్తలు అమిత్ షా కాన్వాయ్ పైన రాళ్లేశారు కదా. ఇవన్నీ చేసినా సరే ఓటమి పాలయ్యారు. ప్రస్తుతము అదే పందాను ఎంకే స్టాలిన్ సైతం అనుసరిస్తున్నట్లు అర్థమవుతోంది. అందుకే ఇన్నాళ్లు లేని భాషా విభేదాన్ని, దక్షిణాది విభజన రాజకీయాలను తెరపైకి తీసుకొచ్చేశారు. దక్షిణాదిని ఏకం చేస్తానన్న పేరిట విభజన రాజకీయాలు తెరలేపుతున్నారు. అందుకే పదే ఇలాంటి వివాదాలు అయితే క్రియేట్ చేస్తున్నారు. అయితే తన రాజకీయం కోసం దేశంలో విభజన భావాలను తీసుకురావడం సమంజసమేనా అన్నదే ఇక్కడ ప్రశ్న. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రత్యేక దక్షిణ దేశం వివాదాన్ని తెరపైకి తీసుకురావడం స్టాలిన్ మీటింగ్ తర్వాతనే జరిగింది. గంగుల వ్యాఖ్యలను స్టాలిన్ తో సహా మీటింగ్ కి హాజరైన సీఎంలు, నేతలంతా ఖండిస్తూ మూకుమ్మడిగా ప్రకటన జారీ చేస్తే ఇందులో ఏ కుట్ర లేదని అనిపిస్తుంది. అది గనక జరగకపోతే ఇది కూడా వీరి ప్లాన్ లో భాగమే అని ప్రజలు అనుకునే అవకాశం అయితే లేకపోలేదు. మీరేమంటారు? అంటే దక్షిణ భారతదేశాన్ని ఒక దేశంగా, ఉత్తర భారతదేశాన్ని ఇంకొక దేశంగా విభజించాలని కుట్రలు పొందుతున్నారు. కాశ్మీర్ ని విడగొట్టాలి అనుకోని కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది పాటుపడి ఉగ్రవాద దాడులు చేస్తేనే మన తలనే ఎవడు తీసుకెళ్లలేకపోయాడు. ఇప్పుడు వచ్చేసి సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, అసలు ఇండియాని విభజించేటటువంటి ఈ దుర్మార్గమైన ఆలోచన వీళ్ళల్లో పుట్టింది అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులు. ఇలాంటి రాజకీయ నాయకులు ఈ దేశానికి ఎంత హానికరమో ఒక్కసారి ఆలోచించండి. అఖండ భారతం ఏకమవ్వాలని మనలాంటోళ్ళు కోరుకుంటుంటే ఉన్న భారతదేశాన్ని సగం పొట్టని చీల్చి తీసుకెళ్లిపోవాలనుకుంటున్నారు. వీళ్ళేం నాయకులు, వీళ్ళేం ప్రజల్ని పరిపాలిస్తారు? ప్రజల కష్టాలు తీర్చంలా అంటే దేశాన్ని విడగొడతామంటున్నారు. దీని మీద మీరు కూడా కామెంట్స్ తెలియచేయండి. మీ అభిప్రాయాలు నాకు చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో కనుక మీరు ఇంతదాకా చూసి ఉందంటే ఆ వీడియో మీకు నచ్చే ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ కొట్టండి. సో దాంతో నాకు బోల్డ్ అన్ని వీడియోలు చేయడానికి ఉత్సాహం అయితే వస్తుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుంటాను. అంతవరకు నేను సైతం దేశం కోసం. జై హింద్, జై భారత్.